నేను అందుకే ఎగ్జాక్ట్‌గా ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని మీ ముందుకు, మీ దృష్టికి ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకురావడానికి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంకొకటేంటంటే రియల్ ఎస్టేట్ సఫరెన్స్ అసోసియేషన్ ఆర్‌టిఐ ఏసి మీ బినామీల పేరు మీద 100 ఎకరాల భూమి అక్రమంగా సంపాదించిర్రు అని చెప్పేసి ఆర్‌టిఐలో తేలిందన్నారు. ఆ బినామీల పేర్లు చదవమన్నా చదువుతా. అతనికి తెలివి తక్కువ. హ్మ్. అక్కడ అసలు రియల్ ఎస్టేట్స్ ఎక్కడుంది? ఆడు ఎక్కడ సఫర్ అయిండు? ఏం చేసిండు? హ్మ్. అక్కడ నారాయణరావో లేకపోతే ఇంకెవరో సంస్థతోటి పంచాయతీ పెట్టుకుంటే ఒకసారి నాకొస్తే పంచాయతీ తెంపంటాడు. కొంతమ్మ కోరికలు కోరిండు. హ్మ్. వాడు ఫస్ట్ నా దగ్గరికి వచ్చిండు. నా దగ్గరకొచ్చి అన్నా ఇది మా ఇద్దరు పంచాయతీ ఉందంటే నేను దాన్ని మాట్లాడితే వాడు కోర్టులలో అడిగితే అవతలోళ్ళు ఆ నారాయణరావు ఆయన చనిపోయిండు. హ్మ్. వాళ్ళ భార్య శ్రీదేవి అని ఉంది. హ్మ్. అన్నా మాకు తెలియదు ఆడు మా తన కమిషన్ పని చేసినాడు మేము కోర్టులలో ఇచ్చేది లేనాడు. ఎమ్మెల్యే గారు నాకు డబ్బులు ఇప్పలేదని చెప్పి సఫర్ అసోసియేషన్ ఆడు ఏం మనిషి ఏం సఫర్ ఎక్కడోడు వాడు ఆంధ్రోడా తెలంగాణోడా ఎవడు నాకు తెలియదు నా మీద రోజు ఒకటి రాస్తున్నాడు. మా ఫ్రెండ్ క్రషర్ ఉంది అక్కడ ఆ సైది నారాయణరావు క్రషర్ ఉంది. 2000 సంవత్సరంలో స్థాపించారు. మరి ఆ 2025 5 ఏళ్ళ నుంచి నడుస్తుంది. నా అండదండంతో నడుస్తుంది. రోజుకు 20 లక్షలట. అది నెలకు 20 లక్షలు చూపించిన ఆయన మీడియం తీసుకొని పోదాము. వాస్తవం కాదా? రోజుకి 20 లక్షలట, నెలకు 6 కోట్లట, సంవత్సరానికి 72 కోట్లట. నేను భారతదేశంలో ఏ క్రషర్ అన్నా సంవత్సరానికి 72 కోట్లు ఉంటుందా? అసలు మధ్యలోడు మాట్లాడ సరే అది అన్నం తినేటోడు మాట్లాడ ఒక్క క్రషరు సంవత్సరానికి 72 కోట్లు అంటే ఏంది అది అసలు మాట్లాడితే అన్నం తిన్నట్టు మాట్లాడగవాడు.